హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ అండి. ఉప్మా రవ్వతో రవ్వ కేసరి చేశాను. రవ్వ కేసరి అంటారో రవ్వ హల్వా అంటారో మీ ఇష్టం. మా సైడ్ అయితే రవ్వ కేసరి అనే అంటారు. ముందుగా కళాయి పెట్టి 2 గ్లాసులు ఉప్మా రవ్వను తీసుకున్నాను. సన్నగా ఉంటుంది కదా, ఆ రవ్వను తీసుకున్నానండి. బొంబాయి రవ్వ అని కూడా అంటారు. మంటను సిమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. రవ్వలో ఫ్లేమ్లో బాగా ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాను. నేను ఇక్కడ పాలతో చేస్తున్నానండి. మీకు కావాలంటే వాటర్ అయినా తీసుకోవచ్చు. 1 గ్లాస్కి 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. 3 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు. నేను 2 గ్లాసులు రవ్వను తీసుకున్నాను కదండి, 6 గ్లాసులు తీసుకున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత పక్కకు పెట్టుకున్న ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు కడుతుందండి, బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే 2 నిమిషాలకి గట్టి పడిపోద్దండి. అలా కలిపిన తర్వాత మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ తీసుకోండి. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా, 2 గ్లాసులు షుగర్ తీసుకున్నా. మేము స్వీట్ బాగానే తింటాం, అందుకే తీసుకున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇలా లూజ్ అయిపోద్ది. అప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. మీ ఇష్టం అండి, రెడ్ కానీ ఎల్లో కానీ ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. నాకు సరిపోలేదు, అందుకే ఇంకొంచెం వేస్తున్నాను. కలర్ అంతా ఇలా బాగా కలిసిపోయిన తర్వాత 2 యాలకులను దంచి పక్కన పెట్టుకున్నానండి. స్మెల్ కోసం అవి యాడ్ చేస్తున్నాను. అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోండి. నా దగ్గర నెయ్యి లేదండి, అందుకే పచ్చి వెన్నపూసను 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసి బాగా కలిపిన తర్వాత కళాయికి సపరేట్ అవుద్దండి. చెప్పటం మర్చిపోయాను, 1 చిటికెడు ఉప్పును వేసుకోండి. అప్పుడే స్వీట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. అంతే అండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయినట్లే. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అంతే అండి వీడియో. బాయ్.